హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనశ్రీ కిచెన్ బ్లాగ్స్. ఈరోజు వచ్చి అరటికాయతో ఈజీ ప్రాసెస్లో ఎలా ఫ్రై చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే అరటికాయ అయితే తొక్క తీసేసి చక్కగా కట్ చేసుకొని వాటర్లో అయితే సాల్ట్ వేసుకోవాలండి. చూసారు కదా, చక్కగా తొక్క అయితే తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే కట్ చేసేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకుంటే ఏంటంటే అరటికాయ అనేది ఫ్రై చేసేటప్పుడు పీస్గా ఉంటుంది అనమాట. అంటే ముక్కలుగా ఉంటుంది, ముద్దగా అవ్వదు అనమాట. అందువల్ల సాల్ట్ వాటర్లో వేసుకుంటే కలర్ కూడా చేంజ్ అవ్వదు. ఇప్పుడైతే ముందుగా నువ్వులైతే ఫ్రై చేసేసుకుంటున్నాను. దీనికంతా నువ్వుల పొడి వేస్తేనే బాగుంటుంది అరటికాయ ఫ్రైకి. చిన్న పిల్లలు కూడా తినేస్తారండి, తినని వాళ్ళు కూడా. అంత బాగుంటుంది అనమాట. చూసేయండి ప్రాసెస్ అయితే. ఇప్పుడైతే నువ్వులు అయితే ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి నువ్వులైతే. ముందుగా అయితే కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, అలాగే శనగపప్పు, అలాగే మినప్పప్పు కూడా వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని వీటిని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదండి, ఈ విధంగా లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై అయిపోవాలి. చూసారు కదండి, ఇలాగ వాటర్ లేకుండా వడగట్టి ఇప్పుడు వాటిని అయితే ఫ్రై అయిపోయింది కదండి పోపు అయితే అందులో వేసేసుకోవాలి. చూసారు కదండి, ఇప్పుడు వీటిని అయితే చక్కగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టేసుకుందాం. ఇప్పుడైతే తీసి కలుపుకోవాలి మళ్ళీ. ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే పెట్టాలండి. ఇప్పుడు చూసారా, అలాగే పసుపు కూడా కొంచెం వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్, కారం పొడి కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని అయితే బాగా కలుపుకోవాలన్నమాట. చూసారు కదండి, ఇలాగ కలుపుకుంటే బాగుంటుంది. చూసారు కదండి, అరటికాయ అయితే ఎంత బాగా వచ్చింది చూడండి. ఇప్పుడైతే మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి, అదే నువ్వుల పొడి ఇప్పుడైతే వేసేసుకోవాలి. ఇప్పుడైతే వీటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. పిల్లలు తింటారు కదండి అరటికాయ, ఇలా చేస్తే తింటారండి ఖచ్చితంగా. అరటికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వేగిపోయింది అరటికాయ అయితే. ఇప్పుడైతే గరం మసాలా వేసేసుకోవాలి. ఇప్పుడైతే మళ్ళీ మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలండి, లేకపోతే అడుగంటేస్తుంది నువ్వుల పొడి వేసాక. చూసారు కదండి, అరటికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి.